ఏమని పిలిచాడు మిమ్మల్ని యేసుక్రీస్తు? బూది గంతముల నుండి దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా నీవు నా సేవకుడు. రైట్. అంటే యేసుక్రీస్తుకు తెలుగు వస్తుంది. దేవుడికి అన్ని భాషలు వస్తాయి, ఎందుకంటే భాషల్ని క్రియేట్ చేసింది. అన్ని భాషలు ఎట్లా వస్తాయి? ఇంగ్లీష్ కూడా మాట్లాడగలుగుతారా దేవుడు? మీరు నమ్ముతారా దేవుడు సర్వశక్తిమంతుడని? దేవుడికి అన్ని శక్తులు ఉంటాయి. మేము నమ్మే దేవునికి అయితే అదే జవాబు. ఆ? దట్స్ ఇట్. అన్ని శక్తులు ఉంటాయి. లాంగ్వేజ్లు కూడా వస్తాయి అంటారు. సర్వశక్తిమంతుడు, అన్ని వస్తాయి. అన్ని లాంగ్వేజ్లు కూడా వస్తాయి. అసలు లాంగ్వేజెస్ క్రియేటే ఆయన చేసేది. లాంగ్వేజ్లు ఈ వర్బ్స్, ప్రొవర్బ్స్, ఎవ్రీథింగ్, ఇవన్నీ గ్రామర్ అంతా. జ్ఞానం మనిషికి ఇచ్చింది ఆయన. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్, మరాఠీ, కన్నడ అంతా. ఎందుకంటే మానవుల్ని సృష్టించింది ఆయనే కదా. ఇవన్నీ ఎందుకు క్రియేట్ చేసిండు దేవుడు? ఒకటే భాష పెట్టి, ఒకటే వ్యవస్థ పెట్టి, ఒకటే మతం పెట్టుంటే అయిపోతుండే కదా మరి. అందుకే క్రైస్తవ్యాన్ని అర్థం చేసుకుని దానికి అన్నిటికీ ఆధారం బైబిల్ గ్రంథంలో ఉంది. మొత్తం అన్నిటికీ ఆధారం. భాషల నిర్మాణం వెనకాల దేవుని మహాసంకల్పం ఒక పుస్తకం రాస్తున్నాను నేను. అది తొందరలో రిలీజ్ చేస్తాను. దాదాపుకి ఇప్పటికి చాలా పుస్తకాలు రాశాను. నాకంటే ముందు ఇలాంటి అనేక సంగతులు చెప్పిన మహానుభావులు ఉన్నారు, కానీ ఇంకొంచెం స్పష్టమైన వివరణ ఇవ్వడానికి ఇంకొంచెం బెస్ట్ మెథడ్లోకి వెళ్తున్నారు.